వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ. ఈరోజు మనతో ఇంటర్వ్యూ చేయడానికి నిజామాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె రాజు గారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయాలి. గత ప్రభుత్వంలో వీరు సమ్మె చేసినప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు హన్మకొండ సభలో ఇచ్చిన హామీ మేరకు వీళ్ళ ఉద్యోగాలని ఉద్యోగ భద్రతలో ఉంచాలని, ఉద్యోగ భద్రతతో పాటు వీళ్ళకి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేయడానికి రాజుగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం రాజుగారు. నమస్కారం ప్రశాంత్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఉధృతి? ప్రభుత్వంపై ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? 100కు 100% ప్రభావం చూపుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మెలో 19,300 మంది ఉద్యోగులు పార్టిసిపేట్ చేస్తారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలే ఇక జరగకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు. అందుకోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉప్పెనలా కదులుతుంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె. అసలు ఈ సమగ్ర శిక్ష అనే వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది? అసలు వాస్తవానికి ఈ సమగ్ర శిక్ష అనేది మొదలు 2001లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సర్వశిక్ష అభియాన్ అనే పేరుతోటి ఈ యొక్క పథకం చాలు చేయడం జరిగింది. వాస్తవంగా ఈ యొక్క పథకం ఉద్దేశం ఏంటంటే పూర్తి స్థాయి విద్యా హామీ, అంటే ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో దేశవ్యాప్తంగా పాఠశాలలు నెలకొల్పడమే కావచ్చు, ఇంకా బాలికల విద్యను పెంపొందించడం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి విషయాలతో, అంటే ఎక్కడికి ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో 2001లో అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే కాన్సెప్ట్ తోటి గౌరవ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మన రాష్ట్రంలో. వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతోటి అమలు చేస్తున్నారు. మన రాష్ట్ర సమగ్ర శిక్ష కూడా ఒక్కో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కో రకమైన పేరుతో కూడా పిలువబడింది. మొదలు సర్వశిక్ష అభియాన్ పేరుతో ప్రారంభమైంది మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజీవ్ విద్యా మిషన్ పేరుగా మార్చడం జరిగింది. ఓకే. మళ్ళీ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి తెలంగాణ సమగ్ర శిక్ష పేరుతోటి సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. రైట్. ఈ సమగ్ర శిక్ష కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు ఉన్నారన్న విషయం మీరు ప్రస్తావించారు. అసలు దీంట్లో ఉన్నటువంటి శాఖలు ఏంటి? మీ ఈ శాఖ కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎన్ని రకాలుగా ఉన్నారు? అసలు ప్రజెంట్ తెలంగాణ సమగ్ర శిక్ష కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 19,300కు పైచీలు పనిచేస్తూ ఉన్నారు. వివిధ హోదాలలో, అంటే రాష్ట్ర ఎస్పీఓ ఆఫీస్లో కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జిల్లా లెవెల్లో డిస్టిక్ ఆఫీస్ ఉన్నది, డిపిఓ స్టాఫ్ అంటారు. డిపిఓ స్టాఫ్లో వచ్చేసి ఏపీఓ గారు ఉంటారు. ఆయన మొత్తం ఏం చేస్తారంటే డిస్టిక్లో ఉన్నటువంటి స్కూల్స్ సంబంధించిన టీచర్ ఇన్ఫర్మేషన్, స్కూల్స్ ఇన్ఫర్మేషన్, ఇదంతా డేటా మానిటరింగ్ చేయడము, ఏదైనా కొత్త స్కూల్స్ రికగ్నైజేషన్ గవర్నమెంట్ ఇచ్చిన వీటికి యూడైస్ నెంబర్ కేటాయించడం కానీ, యూడైస్ సంబంధిత కార్యకలాపాలు మొత్తం ఏపీఓ గారు చూస్తాడు. తర్వాత సిస్టమ్ అనలిస్ట్ ఉంటారు. ఈ సిస్టమ్ అనలిస్టులు ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలలో మనకు ఎస్పీఓ నుంచి ఏవైతే ఫండింగ్ వస్తుంది, ఇప్పుడు స్కూల్ గ్రాంట్స్ వస్తాయి, మెయింటెనెన్స్ గ్రాంట్స్ కావచ్చు, మరియు ఎస్ఎస్ఏ అంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాలు మొత్తం సిస్టమ్ అనలిస్ట్ చూస్తారు. అంటే గ్రాంట్ వచ్చిన తర్వాత అవన్నీ ఎంఆర్సీకి పంపడం, అంటే పీపీఎల్ జనరేట్ చేసి ఎంఆర్సీలకు పంపించడం. అక్కడ నుంచి మళ్ళీ స్కూల్స్ అన్నిటికి కూడా డిపిఓ నుంచే ప్రతి స్కూల్స్కు గ్రాంట్స్ వెళ్తూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ఏ ఉన్నా కానీ సిస్టమ్ అనలిస్ట్ చూస్తారు. ప్రజెంట్ మన నిజామాబాద్ జిల్లాలో సిస్టమ్ అనలిస్ట్ గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. బహుశా 22 సంవత్సరాలు, ఏపీఓ గారు 20 సంవత్సరాలు ఇట్లా. తర్వాత డిఎంఎల్టీస్ ఉన్నారు, డిస్టిక్ లెవెల్ మానిటరింగ్ టీమ్ మెంబర్స్ అని గత చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాస్తవానికి కొన్ని జిల్లాల్లో వాళ్ళని డిఎంఎల్టీ పోస్టులు తీసేసి మెర్జ్ చేయడం జరిగింది. అంటే కొందరు ఎంఐఎస్ కోఆర్డినేటర్కి వెళ్ళారు, కొందరు సిఆర్పీలకు వెళ్ళారు, కొందరు ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇట్లా. కాకపోతే అక్కడక్కడ కొంతమంది డిఎంఎల్టీస్ ఉన్నారు. తర్వాత డిపిఓ లెవెల్లో టెక్నికల్ పర్సన్స్ పనిచేస్తారు. ఈ టెక్నికల్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఈ ఆధార్కి సంబంధించిన, ఇప్పుడు విరెంచి వాళ్ళు ఉన్నారు, విరెంచి వాళ్ళు ఆధార్ పిల్లలకు ఆధార్లు తీపిస్తున్నారు, అటువంటి డేటా చూడడం కానీ,
వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ అంతేకాకుండా ప్రజెంట్ ఇప్పుడు సెక్టోరల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకు కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏది ఉన్నా కానీ ఈ టెక్నికల్ పర్సన్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా డిపిఓలో కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు, ఈ కేజీబీవి సంబంధిత బిల్స్ చేయడం కానీ లేకుంటే ఈ సెక్టోరల్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి విభాగాల వర్క్స్ అన్నీ కూడా ఆపరేటర్స్ పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా డిపిఓలో మెసెంజర్స్ ఉన్నారు, మెసెంజర్సు, అటెండర్సు. దాదాపు సమగ్ర శిక్షలో మన నిజామాబాద్ డిపిఓలో దగ్గర సుమారుగా ఒక 10 నుంచి 12 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు. ఓకే, ఇంకా అదర్ సిసిఓస్ తర్వాత ఏంటంటే డిపిఓ అయిపోయి మండల స్థాయి లోపల ఎంఐఎస్ కోఆర్డినేటర్లు పనిచేస్తారు. వాస్తవంగా వీళ్ళ వరకు ఏంటంటే ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ప్రజెంట్ ఒక అకౌంటెంట్ చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తున్నారు. గతంలో 3 మండలాలకు ఒక అకౌంటెంట్ పోస్ట్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ ప్లానింగ్లో అది కూడా ఉండొచ్చు. అయితే ఒక అకౌంటెంట్ చేయాల్సిన వర్క్ మొత్తం కూడా ఇప్పుడు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు చేస్తారు. అంతేకాకుండా టీచర్ డేటాకు సంబంధించి టీచర్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, యూడైస్ వర్క్, కరెక్షన్స్, అంతేకాకుండా ఎంఈఓకి అసిస్టెంట్గా పనిచేస్తారు మ్యాక్సిమంగా ఎంఐఎస్ కోఆర్డినేటర్. ఎంఈఓలు ఏ పని చెప్తే ఆ పని చెప్పాలి. వాస్తవంగా మా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒకవైపు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ కావచ్చు, డాటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, పైనుంచి మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఆ మెయిల్స్ చూస్తూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత మండలంలో ఉన్న హెడ్ మాస్టర్స్ ఉంటారు, ఏదైనా అవసరం కోసం ఎంఐఎస్కి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఒక పని చెప్తూ ఉంటారు, ఎంఈఓ గారు ఒక పని చెప్తూ ఉంటారు, కాంప్లెక్స్లో ఒక పని చెప్తూ ఉన్నారు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, హెవీ వర్క్ ఉంటుంది. దాదాపు మండలంలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా క్రోడీకరించేది ఎంఐఎస్ కోఆర్డినేటర్. తర్వాత డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటుంది. ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పూర్తి వరకు వాళ్ళే చూస్తారు. అంటే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు చేయడం, ఎస్టీఓలకు పంపించడము, తర్వాత రైస్ ఇండెంట్ పెట్టడము, ఇండెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ ప్రతి ఐఎస్ఎంఏ పోర్టల్ ఉంటుంది, ఇది రైస్కి సంబంధించిన ఎంత రైస్ వాడిరు, కన్జంప్షన్ ఎంత అనేది నేషనల్ పోర్టల్ ఉంటుంది, దాంట్లో అప్డేట్ చేయడం. డైలీ మా ఎండిఎం ఎస్ఎంఎస్ ప్రతి పాఠశాల నుంచి ఎంతమంది తిన్నారు అనేది పాఠశాల హెచ్ఎంలు వాళ్ళకు మెసేజ్ చేస్తూ ఉంటారు. అయితే అప్డేట్ చేయడం, అటువంటి ఏమైనా మిస్ అయినా కానీ వాళ్ళు ఏంటంటే డ్యూ లిస్ట్ చూసి మళ్ళీ మాకు సిఆర్పీలకు పంపించడము, ఫాలోఅప్ చేయడం. అంతేకాకుండా మెయిల్స్ కూడా దాదాపు ఎంఐఎస్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ మెయిల్స్ రిసీవ్ చేసుకోవడం, మెయిల్స్ పంపడం. అంతేకాకుండా ఇన్వార్డు అవుట్వార్డు మొత్తం టోటల్ సంబంధించి ఒక ఎంఈఓ ఆఫీస్లో ఉన్న పని అంతా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎంఎస్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్. వీళ్ళతో పాటు ఇంకా మెసెంజర్ ఉంటారు. మెసెంజర్ వాస్తవానికి వారి ఉద్యోగము ఫైల్స్ కావచ్చు, బిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్టీఓలకు పంపడము, డిఓ ఆఫీసులకు పంపడం, ఇట్లాంటి వర్క్ ఉంటుండే. కానీ ప్రస్తుతం ఏంటంటే వాళ్ళని అటెండర్ వర్క్ సంబంధించింది ఎక్కువ వర్క్ చేపిస్తూ ఉన్నారు, అన్ని పనులు వాళ్ళతోటి చేపిస్తూ ఉన్నారు. వాళ్ళు తీవ్రమైనటువంటి వివక్షకు గురవుతారు వాస్తవంగా. ఒకప్పుడు హోదా ఒకటి, కానీ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయి అటెండర్గా మార్చేయడం జరిగింది. దీని తర్వాత భవితా సెంటర్లు ఉన్నాయి. భవితా సెంటర్లు అంటే మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ అని ఐఆర్పీస్ ఉంటారు. ఈ భవితా సెంటర్లను మొత్తం వాళ్ళే చూస్తున్నారు. అయితే అక్కడ వచ్చే పిల్లలు ఏంటంటే మన బుద్ధిమాంద్యము, సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఎవరైతే మనకు ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పిల్లలు కావచ్చు, ఇది సెలబ్రల్ పాలసీ, ఇట్లా కొన్ని రకరకాలుగా ఉంటాయి. చెవిటి పిల్లలు కావచ్చు, కొన్ని మూగ పిల్లలు కావచ్చు, కొన్ని ఇక ప్రాబ్లం ఉంటుంది, ఐ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకో మెంటల్గా డెవలప్ కాకుండా, ఫిజికల్గా డెవలప్ కాకుండా, ఇక వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఒక మాట చెప్పాలంటే ఒక సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు తల్లిదండ్రులు ఏ విధమైన సేవ చేస్తారో భవితా సెంటర్లకు వచ్చిన తర్వాత ఐఆర్పీలు ఆ విధమైనటువంటి సేవను చేస్తారు. వాస్తవంగా ఒక తల్లిదండ్రులకు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు తల్లిదండ్రులు ఇంటికాడ ఏ సేవలు చేస్తారో భవితా సెంటర్లకు వచ్చిన తర్వాత ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఆ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడేది మా ఐఆర్పీలు. ఈ విధంగా వాళ్ళని బాగోగులు చూడడం, వాళ్ళకు మినిమం కనీసం వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళ స్వయంగా వాళ్ళు ఏం చేసుకున్నారో వాళ్ళు చేసే విధంగా వాళ్ళని తయారు చేయడం, ఫిజియోథెరపీ క్యాంప్స్ నిర్వహించడం, ఇంకా ప్రతి సంవత్సరం అలింకో క్యాంపులు, ఇట్లా ప్రతిదీ వాళ్ళే చూస్తారు. వాళ్ళకు చాలా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి సర్టిఫికేట్స్, సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు సదరం సర్టిఫికేట్లు కూడా దగ్గరుండి ఇప్పిస్తారు వాళ్ళు. తర్వాత కాంప్లెక్స్ లెవెల్కి వచ్చేసరికి క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా మనం చెప్పినాము, ఇప్పుడు ఈ డిపిఓ ఆఫీస్ నుంచి వచ్చిన మెసేజ్లన్నీ ఎంఈఓ ఆఫీసులకు వస్తాయి. ఎంఐఎస్లు కానీ, ఈ ఆపరేటర్స్ కానీ,
అవన్నీ మాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. మేము హెచ్ఎంలకు ఫార్వర్డ్ చేస్తాం, హెచ్ఎంలతో చేయిస్తాము. చేయించిన తర్వాత ఇంకేమన్నా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏది ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాల మానిటరింగ్ అంటే పాఠశాలకు విజిట్ చేయడము, విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి రిపోర్టు ఎంఈఓకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి పంపడం కానీ, తర్వాత కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేమే చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఉన్నది, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఒకవేళ 100% కాలేదు, తక్కువ అయింది, అవన్నీ మేము చూస్తాం. మధ్యాహ్నం భోజనం సంబంధించినటువంటి లంచ్ పెడతారు, మధ్యాహ్న భోజన సమయంలో వాటిని పర్యవేక్షణ చేయడము, అంటే స్కూల్స్ విజిట్ చేసినప్పుడు డైలీ ఒక మ్యాక్సిమం ఒక పాఠశాలని 2 సార్లు మేము విజిట్ చేస్తాం నెలలో. అది మా ఇనిషియల్ డ్యూటీ. అంతేకాకుండా దానికంటే ముఖ్యమైన పని ఏంటంటే మా డ్రాప్ అవుట్స్ ఉంటారు. డ్రాప్ అవుట్స్, ఓఎస్సీ చిల్డ్రన్ వాళ్ళని పాఠశాలకు రప్పించడం కానీ ఇటువంటి పనులన్నీ మేము చేస్తాం. మళ్ళీ ఎక్కడైనా యూనిఫామ్స్ షార్టేజ్ ఉన్నా కానీ, లేకుంటే బుక్స్ రాలేదు, బుక్స్ ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడైనా బుక్స్ ఉన్నాయి రాలేవు, వాళ్ళ పిల్లలకు ఇవ్వగానే ఇంకేమైనా తక్కువైనా ఏమైనా కానీ ఇండెంట్ తీసుకొని మళ్ళీ తెప్పియడము, పేపర్స్ డిస్ట్రిబ్యూషను. ఇక దాదాపు కాంప్లెక్స్లో పరిధిలో ఉన్నటువంటి పాఠశాలకు మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఈఓ గారికి కానీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్కు మధ్యలో వారధి ఏదైనా ఉంటే అది సిఆర్పీలని. రైట్. తర్వాత కాంప్లెక్స్ స్కూల్కి వచ్చేటప్పటికి హై స్కూళ్ళల్లో పీటీఐలు అని ఉంటారు. అవును. అయితే పీటీఐల పరిస్థితి ఏంటంటే వారు చెప్పడానికే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లని పేరు పెట్టారు కానీ వాస్తవంగా వాళ్ళు ఫుల్ టైం టీచర్స్. వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తారు. ఒక స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఒక హెచ్జిటి కావచ్చు, ఏదైతే మనకు స్కూల్ అవర్స్ మొత్తం పనిచేస్తారు కదా, ఈ పీటీఐలు కూడా మొత్తం స్కూల్ ప్రారంభమైన నుంచి 4:30 వరకు ఖచ్చితంగా వాళ్ళు స్కూల్లో ఉండి పనిచేస్తారు. ముఖ్యంగా ఆర్ట్ ఎడ్యుకేషను, వర్క్ ఎడ్యుకేషను, కంప్యూటర్ టీచర్సు, చాలా స్కూళ్ళలో పీఈటీలు కూడా ఉన్నారు. పీఈటీ ఇప్పుడు మనకు పీడీ ఉన్నారు, పీడీ లేని స్కూళ్ళలో కొన్ని స్ట్రెంత్ ఎక్కువ ఉన్న స్కూల్లో పీఈటీలు ఇచ్చారు. ఈ పీఈటీలు మొత్తం టోటల్గా సుమారుగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక 88 మంది ఏమో పనిచేస్తూ ఉన్నారు. ఫుల్ టీచర్లుగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చేది చాలా దారుణం విషయం ఏంటంటే పార్ట్ టైం అని పేరు పెట్టి 10 నెలల సాలరీ ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే 10 నెలలు సాలరీ ఇస్తున్నారు. ఓకే, 12 మంత్స్ వర్క్ చేస్తారా? 12 మంత్స్ అంటే వాస్తవంగా సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగులకు 12 నెలల వేతనం వస్తుంది. అంటే 12 నెలల వర్క్ ఉంటుంది, 12 నెలల వేతనం వస్తుంది. ఓకే, వారికి కూడా సేమ్ అంతే 12 నెలల వర్క్ కూడా ఉంటుంది. ఓన్లీ మీ పీటీఏలకు మాత్రమే 10 నెలల వేతనాలు ఇస్తారు. అది తీవ్రమైనటువంటి వివక్ష. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు 10 నెలలు నువ్వు సాలరీ ఇస్తున్నావు, వేతనాలు ఇస్తున్నావు, అది ఇచ్చేదే తక్కువ. కనీసం 10 నెలలు ఇస్తే ఇంకా 2 నెలలు ఏం దీన్ని బతకాల? వాళ్ళు ఏం పని చేసుకుంటారు? 2 నెలలకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఏం పని చేసుకోవాలా? దారుణమైనటువంటి పరిస్థితి. రైట్. ఈ వీటితో పాటు కేజీబీవీలు కూడా వస్తాయి మీకు. దీంతో పాటు మన ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో సుమారుగా 495 పైచీలుగా కేజీబీవీలు ఉన్నాయి ప్రజెంట్. బాలికా విద్యను పెంపొందించడం, బాలికల్లో చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఆ సమయంలో వాస్తవానికి కేజీబీలు 2005లో స్టార్ట్ అయినాయి, 2005 నుంచి నడుస్తున్నాయి. అప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే ఎప్పటికైనా కానీ బాలికల విద్యా విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేసిరు కాబట్టి బాలికలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ కేజీబీవీలు ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి కేజీబీవీలు మొదట 6, 7, 8 తరగతుల కోసం ఎలిమెంటరీ విద్య కోసమే, అంటే 6th, 7th, 8th కోసమే మాత్రమే ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కట్టించినటువంటి బిల్డింగ్స్ కూడా 6th, 7th, 8th పిల్లలకు సరిపడా మాత్రమే కట్టించారు. ఆ స్టాఫ్ కూడా అంతే ఇచ్చారు, నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అంతే ఇచ్చారు. కాలక్రమేణా ఏం చేసిరంటే 8th దాకా ఉన్నటువంటి స్కూల్ అని అప్గ్రేడ్ చేసారు, 10th వరకు చేసారు. ఓకే, 10th వరకు చేసినా కానీ నాన్ టీచింగ్ పెంచలే, ఒక నాన్ టీచింగ్ పెంచలేరు. తర్వాత టీచర్లను కూడా పెంచలేదు, అదే స్టాఫ్ చేసారు. తర్వాత కొన్ని రోజులకి ఏం చేసిరంటే ఆ 10th కాస్త ఇంటర్మీడియట్ చేసారు. ఓకే, ఇంటర్మీడియట్ చేసారు, సేమ్ మళ్ళీ అదే నాన్ టీచింగ్ వర్క్ చేస్తారు. నాన్ టీచింగ్ వర్క్ ఎవరైతే ఉన్నారో నాన్ టీచింగ్ వర్కర్స్ కేవలం ఒక కుక్కుని ఎక్స్ట్రా ఇచ్చారు అంతే. తర్వాత మళ్ళీ మిగతా వర్క్ అంతా అంటే ఒక సుమారుగా ఒక 3 క్లాసుల కంటే 180 మంది పిల్లలకు సరిపడా ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ ఇచ్చి ఇప్పుడు సుమారుగా 360 మందికి పనిచేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నారు. మళ్ళీ అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సార్ ఏదైతే మన స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు, సిఆర్టీలు ఉన్నారు, వీళ్ళందరికీ ఏమైపోతుండే రోజు ఆ నాన్ టీచింగ్ వరకు ఫుడ్ అవన్నీ అకాడమిక్ కాకుండా దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది ఎస్ఓస్.
అంటే పూర్తి స్థాయిలో అకాడమిక్ మీ పట్ల కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, చేస్తున్నారు కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తున్నది. కాబట్టి వాళ్ళకు నుంచి కూడా భారీ డిమాండ్ ఏంటంటే మెయిన్ కేర్ టేకర్స్ నియమించి నాన్ టీచింగ్ వర్క్ అంతా వాళ్ళకి అప్పచెప్తే, అంటే నైట్ డ్యూటీలు కానీ ఇవన్నీ లేకుండా అకాడమిక్ వరకు బ్రహ్మాండమైనటువంటి విద్యను ఇవ్వగలరు. ప్రస్తుతానికి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఈ అన్ని విభాగాలకు సంబంధించి ఉద్యోగులకు కూడా జీతాలు కూడా సాటిస్ఫాక్షన్గా వస్తున్నాయని ఒక వాదన కూడా ఉంది. అది చాలా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాస్తవంగా సాటిస్ఫాక్షన్ ఉద్యోగాలు అంటే మంచి మెరుగైన వేతనాలు వస్తే మేము రోడ్ల మీదకి ఎందుకు వస్తాం ఈరోజు? అంటే మీరు ఇప్పుడు ఈ సమ్మె ద్వారా మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఉద్యోగ భద్రత. ఉద్యోగ భద్రత అది కూడా ఎందుకు అడుగుతున్నారు? పీసీసీ హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం మీకు ఇచ్చిన హామీ ప్రకారం మీరు అడుగుతున్నారు. గత సంవత్సరం మీరు చేసినటువంటి సమ్మెలో మీ డిమాండ్స్ ఏముండే అప్పుడు? వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో వనపర్తి సభలో మా ఆడబిడ్డలు వచ్చిర్రు, మా కస్తూర్బా గాంధీ టీచర్లు వచ్చిర్రు, చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే అనేది ఉండద్దు, ఇది వాళ్ళు తినే ముద్ద లాగేసినట్లు అవుతున్నది, వాళ్ళతో విపరీతంగా పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ వ్యవస్థనే లేకుండా చేస్తా అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ సభలోనే 2014 వనపర్తి సభలో కేసీఆర్ గవర్నమెంట్ రాకముందు. అయితే ఆయన ఏదైనా చేస్తాడని చెప్పేసి మేమంతా కష్టపడి ఆయన్ని గెలిపించినాం. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండని మేము అనుకున్నాం. కానీ ఆయన 10 సంవత్సరాలు జరిపి ఏం చేసిండంటే లాస్ట్ చివరకు కాండెత్తేసిండు. అంటే కొంతమందిని తూతూ మంత్రంగా కొంతమంది జీవో నంబర్ 16 తీసుకొచ్చేసి కొంతమందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసిండు. మిగతా వాళ్ళందరికీ స్కీమ్ వర్కర్స్ అని చెప్పేసి మమ్మల్ని చేయకపోవడం జరిగింది. అంతేకాకుండా జీవో నంబర్ 14 తీసుకొచ్చి 50% వేతనాలు పెంచిండు. ఆ 50% వేతనాలు పెంచిన దాంట్లో కానీ మేము ఉంటాం అనుకుంటే అప్పుడు కూడా దాన్ని ఆ జీవో మాకు వర్తింపకుండా చేశారు. అయితే ఆయన మీద విసిగి వేజారిపోయినటువంటి మేము ఇక 2013 లోపల మేము సమ్మెకోవడం జరిగింది. అప్పుడు సమ్మెకోతే అప్పుడు ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా హన్మకొండలో ఏకశిలా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్ ఇచ్చేసి పాదయాత్రలో ఉన్నాడు. అప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులందరి సమస్యలు నాకు తెలుసు, అసలు మీకు రాజీవ్ విద్యా మిషన్ పేరుతోటి మీకు ఉద్యోగాలు ఇచ్చిందే మేము, కాబట్టి ఈరోజు మీకు 100 రోజుల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది, సచివాలయం దర్బార్గా మీ అందరికీ పిలిచి ఛాయ్ తాగేలోపు మీకు జీవో ఇచ్చి పంపించేసా, అంత జటిలమైన సమస్య ఏం కాదు, మీ అందరినీ పరిష్కరిస్తా, మీరు 1 గంట ఎక్స్ట్రా పని చేయాలా, మీరు 1 ఎక్స్ట్రా గంట పనిచేసి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంకు జాబ్ పోతేనే మీకు ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని చెప్పిండు. అది మేము నమ్మినాం. కానీ సంవత్సర కాలం గడుస్తూ ఉన్నది. మా రాష్ట్ర నాయకత్వం పలు దఫాలుగా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఒక 4-5 సార్లు కలిసి విన్నవించడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టినాం. ధర్నా పెట్టేసి అప్పుడు కూడా మేము 15 రోజులలో మాకు మా సమస్యలను పరిష్కరించకపోతే మేము సమ్మెకి వెళ్తామని చెప్పేసి ఒక సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసినాం. అక్కడ నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఈరోజు సమ్మెకు పోవడం జరిగింది. రైట్, ఇప్పుడు సమ్మెలో మీకు ఎన్ని రోజులు గడిచింది? మీ ప్రధానమైన డిమాండ్స్ ఏమున్నాయి ప్రస్తుతానికి? వాస్తవానికి సమ్మె 11 రోజులు దాటిపోయింది. ఓకే, 12వ రోజు నడుస్తుంది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బేషరతుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 19,000 మంది ఉద్యోగులని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మా ప్రథమ డిమాండ్. మా పాసిబిలిటీ ఉందా అసలు 19,000 మంది రెగ్యులరైజ్ చేయడానికి? అసలు మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఎందుకు ఉండదండి. వాస్తవానికి ఇప్పుడు చాలామంది మేధావులు కొంతమంది ఏం చెప్తారు అంటే జీవో నంబర్ 14 కోర్టు కొట్టివేసింది అని బూచిగా చూపించి అది మనకు వర్తిందని చెప్తారు. కానీ వాస్తవంగా జీవో నంబర్ 16 ఎందుకు కొట్టేసిందంటే గెజిటెడ్ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులని అంటే ఒక వే ప్రకారం నియామకం కాకుండా అడ్డదాడిలో వచ్చిన వాళ్ళని ఉద్దేశించి చెప్పడం జరిగింది కోర్టు. కానీ అందరికీ ఆపాదిస్తున్నారు. కానీ అది కాదు వాస్తవానికి. మరి అట్లా అనుకుంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి 2013 లోపల పంజాబ్ గవర్నమెంట్ వర్సెస్ జగదీప్ సింగ్ వారి కేసుల సుప్రీంకోర్టు కేసుల తీర్పిచ్చింది. సమాన పనికి
సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కదా. మరి అట్లా అంటున్నప్పుడు మరి నువ్వు రెగ్యులరైజేషన్ కాదన్నప్పుడు మరి ఈక్వల్ వర్క్ ఈక్వల్ ప్లే అదన్నా కానీ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. మరి సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఒకవేళ సమాన పనికి సమాన వేతనం శాలరీ ఇస్తా అంటే మీరు ఒప్పుకుంటారా? వాస్తవానికి తక్షణమే ఒకవేళ మా రెగ్యులరైజేషన్ అనేది మా గమ్యస్థానము, మాకు రెగ్యులరైజేషన్ కావాలి. ఒకవేళ దానికి రాజు గారు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగ భద్రత విషయంలో రెగ్యులరైజ్ అనే విషయం తర్వాత పక్కన పెట్టి మీకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానంటే మీరు అగ్రి అవుతారా? రెగ్యులరైజేషన్ పూర్తిగా సాధ్యం కాదు అని అంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. 600 అయినా 106 అయినా రెగ్యులరైజేషన్ చేయాల్సిందే. ఎందుకంటే మనకు చట్టాలు చెప్తున్నాయి, మనకు మనకు గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టు కూడా గతంలో ఉమావతి వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం దాంట్లో కూడా మనకు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రెగ్యులరైజ్ చేయొచ్చు ఒక ప్రాసెస్ ప్రకారం. మేము కూడా సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా రిక్రూట్మెంట్ ఎట్లా జరిగిందంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్నటువంటి కమిటీ చేత రాత పరీక్షతోటి ఇంటర్వ్యూ తోటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే అన్నీ ఫాలో అయిన తర్వాతనే మా రిక్రూట్మెంట్ జరిగింది. కాబట్టి అన్ని ప్రాసెస్ ప్రకారం జరిగినప్పుడు మేము ఎందుకు రెగ్యులరైజేషన్కి అనర్హులం అవుతాం? మీరు చెప్పండి. 11 రోజుల సమ్మెలో 2 days బ్యాక్ మీరు సీఎం గారిని బట్టి గారిని కూడా కలిశారు. పరిస్థితి ఎలా ఉంది? వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు బట్టి గారికి నేను అన్నీ చెప్పాను, వారిని కలవండి అని చెప్పడం జరిగింది. మా రాష్ట్ర నాయకులు దొండిగల్ యాదగిరి గారు, ఝాన్సీ సౌజన్య గారు జనరల్ సెక్రటరీ గారు, బట్టి గారు మరియు మా రాష్ట్ర బృందం మొత్తం బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది. కలిసి వారు మన విషయాలన్నీ చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా రెస్పాండ్ అయ్యారు. ఏంటంటే మాకు దానికంటే ముందు మాకు సమ్మెకు 10వ తారీఖు నాడు మేము సమ్మెకి వెళ్ళినాము. అంతకుముందు రోజే మాకు ఎస్పీడీ గారు చర్చలకు పిలవడం జరిగింది మా రాష్ట్ర నాయకత్వాన్ని. వారు కూడా ఏం చెప్పారంటే ఒక మీకు ఏదైతే మన ఫైనాన్షియల్ మ్యాటర్ కాకుండా బదిలీలు చేస్తాం, మీకు అంటే జెంట్స్కి 22 సిఎల్స్ ఇస్తాం, మహిళా ఉద్యోగులకు మిగతా ఉద్యోగుల వల్ల 27 సిఎల్స్ ఇస్తాం. అంతేకాకుండా మెటర్నిటీ లీవ్స్ కావచ్చు, ట్రావెలింగ్ అలవెన్స్లు కావచ్చు, మా పార్ట్ టైం మిత్రులందరికీ 12 నెలల వేతనం కావచ్చు, ఇవన్నీ నేను ఇస్తాను. ఒక నాకు కొంచెం రెగ్యులరైజేషన్ తప్ప మిగతా అన్నీ నేను చేస్తాను. దీన్ని మాత్రం ఒక్కసారి నేను ప్రభుత్వం పాలసీకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా కొన్ని రోజులు సమయం కావాలని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రికి, మా రాష్ట్ర నాయకత్వానికి. ఒక్కసారి రాష్ట్ర నాయకత్వానికి ఒకసారి మనం కాల్ చేద్దాం. హలో యాదగిరి గారు, నమస్కారం అండి. యాదగిరి గారు, 2 days బ్యాక్ మీరు బట్టి గారిని కూడా కలిశారు. ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి వారు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? వారు మేము కలిసినప్పుడు ఒక 10 నిమిషాలు సమయం ఇచ్చి మేము చెప్పినటువంటి సమస్యలు అయితే విన్నారు. రెగ్యులరైజేషన్ కావచ్చు, మాకు పే స్కేల్ బేసిక్ పే కావచ్చు, ఇతర డిమాండ్స్ అన్ని కూడా విని మరి ప్రభుత్వము అయితే ఒకసారి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను పరిశీలించి మీకు మళ్ళీ నేను చెప్తాను. ఒక్కొక్కటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వస్తా ఉన్నాం కాబట్టి మీకు మళ్ళీ చెప్తాను అనేటువంటి ఒక మాట చెప్పారు సార్. మరి అంత స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత కూడా మీరు సమ్మెను ఎందుకు కొనసాగిస్తున్నారు? స్పష్టమైన హామీ లేదు అక్కడ. మేము ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వస్తా ఉన్నాము. నేను పరిశీలిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు మళ్ళీ చెప్తాను అన్నారు. అంటే మళ్ళీ చెప్తాను అన్నారు. అంటే అంతవరకు అయితే మీరు సమ్మె కొనసాగిస్తారంటారు? అంతే కదా, ప్రభుత్వం చెప్పేదాకా మనం కొనసాగించడే. అంటే మీకు సానుకూలంగా స్పందన వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, ఖచ్చితంగా అనుకుంటున్నాము. తప్పకుండా వస్తుంది సానుకూలంగా. ప్రధానమైన డిమాండ్స్ ఏమున్నాయండి ఇందులో? ఒకటే ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజేషన్, ఇంకేమైనా కోరుకుంటున్నారా? 2 డిమాండ్లు. మా సమగ్ర శిక్ష ఉద్యోగులు 19,000 మంది ఉన్నారు, రెగ్యులరైజేషన్ చేయాలి. రెండవది, ఆ రెగ్యులరైజేషన్ చేసే లోపల తక్షణమే బేసిక్ పే స్కేల్ ఇవ్వాలి. ఓకే. ఈ విషయంలో మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీల నుంచి మద్దతు వస్తుంది? ఉద్యోగ సంఘాల నుంచి ఎక్కడెక్కడ నుంచి మద్దతు వస్తుంది సార్ మీకు? ఉద్యోగ సంఘాలు విద్యాశాఖ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాల మద్దతు వస్తుంది. ఓకే. అదే విధంగా విద్యార్థి సంఘాల మద్దతు కూడా వస్తుంది. అదే విధంగా మరి ఇప్పుడు పార్టీల మద్దతు కూడా ఉంటది. ఎందుకంటే మేము ప్రభుత్వం మీద ప్రెషర్ కానీ ప్రభుత్వం మమ్మల్ని ఒక ప్రకటన చేయాలంటే తప్పకుండా అసెంబ్లీలో కూడా మాట్లాడించాల్సి వస్తుంది. కాబట్టి
మేము అన్ని రకాల మద్దతు తీసుకుంటున్నాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. అతి త్వరలో మీ సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత విషయంలో, రెగ్యులరేజ్ అనే విషయం కావచ్చు, ఇంకా మీరు కోరుకున్న డిమాండ్స్ విషయంలో సానుకూలమైన స్పందన ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వస్తే నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే విద్యా వ్యవస్థలో కూడా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, చదువు కావచ్చు, అన్ని అంటే మా యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి అందరు ఉద్యోగులు బయటకు రావడం వలన ఈ కస్తూర్బా గాంధీ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎంఈఓ సిబ్బంది, డిఈఓ సిబ్బంది ఇవంతా కూడా స్తంభించిపోయింది. బోధన కూడా కుంటుపడ్డది. సార్, ఈ విషయంలో గవర్నమెంట్ ప్రత్యామ్నాయంగా ఏమైనా చర్యలు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా? గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళ యొక్క ఆలోచన మేరకు వాళ్ళ అధికారులు ఎంతసేపు అరేంజ్మెంట్ చేయాలని చూస్తారు. కానీ ఎంత అరేంజ్మెంట్ చేసినా మా సమస్యలు కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసి మమ్మల్ని కూడా సమ్మెను విరమింపజేయించి మమ్మల్ని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, రైట్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు రాజు గారు, మీ రాష్ట్ర నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది, గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ప్రజెంట్ ఈరోజు కూడా అసెంబ్లీలో నిజామాబాద్ జిల్లా లోకల్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు కూడా చర్చకు పెట్టే అవకాశం ఉందని చెప్పి ఇందాక సమాచారం అందింది. రైట్, ఇంకా మీ వాదన ఏంటి? ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. వాస్తవానికి మన కేజీబీలతో పాటు ప్రతి జిల్లా లోపల ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఉంటుంది. ఓకే. విధి వంచితులు, అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్స్, వీరికి సంబంధించిన పిల్లలందరూ అక్కడ అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతూ ఉంటారు. వాళ్ళది యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి 10th వరకు అప్డేట్ చేయలేదు, కానీ సేమ్ కేజీబీవీలలో ఏ విధమైనటువంటి బోధన జరుగుతుందో దాంట్లో కూడా అదే విధమైన బోధన జరుగుతుంది. కానీ అక్కడ టీచింగ్ స్టాఫ్ అనేది ఫుల్ ఫెడ్జ్గా లేదు. అంటే వాళ్ళు కూడా మా యూఆర్ఎస్ స్కూళ్ళన్నీ కూడా 10th వరకు అప్డేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా అన్ని రాష్ట్ర స్థాయిలో పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు. ఈ బిల్డింగ్స్ లేకపోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం, అంటే ఎవరో అనాథ పిల్లలు తీసుకొస్తారు, ఇక్కడ బయట ఇక్కడ రైల్వే స్టేషన్లలో పిల్లలు, బస్ స్టాండ్లలో పిల్లలు తీసుకొస్తారు. తీసుకొచ్చేసి ఈ యూఆర్ఎస్లలో వెళ్ళి అమ్మాయిలు అయితే కేజీబీలలో అప్ప చెప్తారు. కానీ వాళ్ళు కరెక్ట్గా ఒక దగ్గర బయట ఫ్రీగా తిరిగేసి వచ్చి ఒకటేసారి ఒక స్కూల్ వేసేసరికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఒక్కోసారి వాళ్ళు తప్పించుకొని పారిపోయిన సందర్భాలు చాలా కోకొల్లలు ఉన్నాయి. వాళ్ళ కోసం వెతికి విపరీతమైనటువంటి ప్రెషర్కి లోనవుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి మౌలిక సదుపాయాలు అనేది మొదట కల్పించాలి. అయితే ఉద్యోగులు అనేది వాళ్ళు కొంచెం బాగా పనిచేయగలుగుతారు. రాజుగారు, ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి శాలరీ విషయంలో పక్క రాష్ట్రం ఏపీతో పోల్చుకుంటే శాలరీస్ ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా? వాస్తవానికి మేమంతా నియామకం అంతా ఒకే నోటిఫికేషన్ ద్వారా వచ్చినాము. మా దౌర్భాగ్యం ఏంటంటే మిగులు రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ లోపల మేము తక్కువ వేతనాలు తీసుకుంటున్నాం. మనకంటే కొంచెం వీక్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాకంటే మెరుగైన వేతనాలు తీసుకుంటారు. అది చాలా మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. వేతన వ్యత్యాసం అనేది ఏపీకి తెలంగాణకు కూడా బాగా తేడా ఉంది. అంతేకాకుండా మన ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు మనం చెప్పినాము ఈ రెగ్యులరైజేషన్ అనేది చాలా రాష్ట్రాల లోపల సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది. లేటెస్ట్గా ఢిల్లీలో చేశారు, హర్యానాలో చేశారు, మహారాష్ట్రలో చేశారు, హిమాచల్ ప్రదేశ్లో చేశారు, చాలా రాష్ట్రాలలో చేశారు, జమ్మూ కాశ్మీర్లో చేశారు. వాస్తవానికి ఇది కేంద్ర రాష్ట్ర బడ్జెట్ తోటి జరుగుతున్నట్టు ఉమ్మడి ప్రాజెక్ట్ అని చెప్పుకొని తప్పించుకుంటారు. కానీ వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నిధులతోటి నడిచినా కానీ హ్యూమన్ రిసోర్స్ అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదండి. ఎందుకంటే స్మృతి ఇరానీ గారు ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు స్మృతి ఇరానీ గారు రిటర్న్లో మనకు సమాధానం ఇవ్వడం జరిగింది. సమగ్ర శిక్షా ఉద్యోగం రెగ్యులరైజ్ చేయొచ్చు అని అడిగితే స్మృతి ఇరానీ గారు స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. అంటే మీరు హ్యూమన్ రిసోర్స్ విషయం మేము ఇన్వాల్వ్ కాదు, మేము రెగ్యులరైజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని. మేము కేవలం ఫండ్ ఇస్తున్నాం. ఒక మన పిఏబి సమావేశాలు ఉంటాయి ప్రతి సంవత్సరం, వీళ్ళు బడ్జెట్ పెడతారు, 60-40 రేషియోలో ఖర్చు పెడతారు. ఒకవేళ వాళ్ళు ఒక 100 కోట్ల బడ్జెట్ పెడితే 60 కోట్లు వాళ్ళు ఇస్తారు, మ్యాచింగ్ గ్రాంట్ 40 కోట్లు వీళ్ళు ఇచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య కోసం ఖర్చు పెడతారు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ రూల్స్ కూడా సమగ్ర శిక్షా ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు అడ్డు లేవు. కేవలం కుంటి సాకులు చెప్పి తప్పించుకునే తప్ప వేరే మార్గం లేదు. రైట్.
లాస్ట్ ఇయర్ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ హోదా ప్రెసిడెంట్ హోదాలో ఒక సభలో మీరు చేస్తున్నటువంటి సమ్మె విషయంలో వచ్చి మీకు హామీ ఇచ్చారు. అసలు ఆ హామీ ఏంటి, ఆ స్పష్టత ఏంటి అసలు? వాస్తవంగా సమగ్ర శిక్షా ఉద్యోగులకు అప్పుడు పాదయాత్ర చేస్తారు ముఖ్యమంత్రి గారు. వరంగల్ ఏకశిలా పార్క్ దగ్గర మాకు ఇది సమ్మె శిబిరం నడుస్తుంది. ఇప్పుడు ఏ విధంగా నడుస్తుందో అదేవిధంగా ఈ యొక్క శిబిరానికి వచ్చేసి మేము ముందు చెప్పాను ఆల్రెడీ, మీకు ఏదైతే సమగ్ర శిక్షా ఉద్యోగులు ఉన్నారో ఇప్పుడు రాజీవ్ విద్యా మిషన్ పేరుతో మీకు ఉద్యోగాలు ఇచ్చినాం, మిమ్మల్ని ఆదుకునే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా హామీ ఇచ్చిండు. గవర్నమెంట్ వస్తుంది 100 రోజుల లోపల, చాయ్ తాగే లోపు సమస్యను పరిష్కరించవచ్చు అని అన్నట్టుగా 100% వీడియోలో కానీ మనం చూసాం. వాస్తవంగా చెప్పారు, అదే చెప్పారు. మీది పరిష్కరించగలనంత జటిలమైన సమస్య కాదు, ఛాయ్ తాగేలోపు జీవో ఇచ్చి పంపించచ్చు చేయాలనుకుంటే అని చెప్పిండు. కానీ వాస్తవానికి సార్ మీరు చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఛాయ్ తాగేలోపు ఆ సమస్య పరిష్కరిస్తానన్న మాట నిజం చేస్తారని మీరు అనుకుంటున్నారా? అయితే లేట్ అయింది, కానీ మాకు ఇప్పటికి కూడా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. సమగ్ర శిక్షా ఉద్యోగులు 19,300 కుటుంబాలు 1000 కళ్ళతోటి వేచి చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఏ ప్రకటన చేస్తారని చెప్పేసి. చాలాసార్లు ప్రజాపాలన విజయోత్సవాల విషయంలో 1 ఇయర్ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ మంత్రులు ఎవరైనా సరే ఇది ఉద్యోగులు నిరుద్యోగుల పక్షపాతి ప్రభుత్వం చాలాసార్లు వాళ్ళు స్పష్టం చేశారు. అంటే ఈ లెక్కను గమనిస్తే ఖచ్చితంగా అనుమూల రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ సీఎం ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఈ విషయంలో కాస్త తాత్సారం చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రజా విజయోత్సవాల విషయంలో 1 ఇయర్ నుంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు, ఉద్యోగుల గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు, ఎక్కడైనా సరే చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాలు వేగంగానే తీసుకుంటున్నారు. పాసిబిలిటీ మ్యాక్సిమం ఉంది కాబట్టి ఇంకా మేము చేయమన్న మాట ఇక్కడ వరకు ఇంతవరకు అయితే అనలేదు. ఈ విషయం ఒప్పుకుంటారు కదా. చర్చలకు పిలుస్తున్నారు. పొన్నం గారు పిలిచారు, బట్టి గారు పిలిచారు, రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించారు. అతి త్వరలో మీకు కూడా గుడ్ న్యూస్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? మేము కూడా ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు బలమైన విశ్వాసం ఏంటంటే గత సంవత్సరము సెప్టెంబర్లో చేసినటువంటి సమ్మె లోపల ఇప్పుడున్న మంత్రులైనటువంటి సీతక్క గారు విధుల్లో ఉండాల్సినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారని చెప్పేసి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సమ్మె శిబిరం లోపల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సమ్మె శిబిరాన్ని సందర్శించడం జరిగింది, షబీర్ అలీ గారు సందర్శించడం జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా V6 ఇంటర్వ్యూలో రైట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికార ప్రభుత్వం కూడా మీ శిబిరాలను సందర్శించింది. అవును. గత ప్రభుత్వం అలాంటి సందర్భాలు ఉన్నాయని? గతంలో మాకు ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలోనే చెప్పారు కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తా అని చెప్పేసి. 2014 తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. ఈ 10 సంవత్సరాల్లో మీరు ఒక్కసారైనా సమ్మె చేశారా? సమ్మె చేయలేదండి. చేయలేదు. ఎప్పుడు చేసినామంటే గవర్నమెంట్ ఇక మేము వాస్తవంగా కేసీఆర్ మీద చాలా విశ్వాసంతో ఉన్నాం. చేస్తాడు ఎందుకులే సమ్మె వరకు వెళ్ళాలని చెప్పేసి సభలు సమావేశాలు పెట్టుకున్నాం, ఇన్వైట్ చేసినాం వాళ్ళని కూడా. కాకపోతే వచ్చిండ్రు, వాళ్ళు కూడా చెప్పిండ్రు. అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడించినాం. ఆల్రెడీ ఒకసారి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడించినాం, తర్వాత ఒకసారి అసెంబ్లీ ముట్టడించినాం, ఒకసారి సచివాలయం ముట్టడించినాం. ఇవన్నీ కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ సూటిగా ప్రశ్న ఏంటంటే మీరు సమ్మెలో కొనసాగుతున్న ఈ 11 రోజుల గ్యాప్లో అధికార ప్రభుత్వం నుంచి మంత్రులు కూడా మీ సమ్మె శిబిరాలను సందర్శించారు. ఇది నిజమే కదా? మంత్రులు అంటే పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు వచ్చారు, మేఘారెడ్డి గారు వచ్చారు, వనపర్తిలో ఎంపీ గారు వచ్చారు. 2013లో కేసీఆర్ గవర్నమెంట్ టైంలో మీరు సమ్మె చేశారు కదా? అవును. ఆ సమయంలో కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? అలాంటిది ఏం లేదు, ప్రభుత్వం నుంచి ఎవరు రాలేదు. అంటే 10 సంవత్సరాలు మీరు ఆ గవర్నమెంట్ మీరు ఎదురు చూసి చివరి సమయంలో మీరు సమ్మె చేస్తే కూడా అక్కడ నుంచి ఎవరు రాలేదు, మీ శిబిరాలకు రాలేదు. ప్రతిపక్ష నాయకులు మాత్రమే వచ్చారు. అప్పుడు బీజేపీ నుంచి కూడా బండి సంజయ్ గారు వచ్చారు. అక్కడక్కడ మన బీజేపీ రాష్ట్ర నాయకులు విజిట్ చేయడం జరిగింది సమ్మె శిబిరాలని. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం సానుకూలంగా ఎమ్మెల్యేలు మాత్రం వచ్చి మీతో మాట్లాడుతున్నారు. 100% మాట్లాడుతున్నారు. మాకు కూడా ఫోన్లో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. మీరు ఎందుకంటే గౌరవ ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ గారు మాట్లాడారు, చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గారు మాట్లాడారు, మీకు మేమున్నామని చెప్తున్నాము. గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా
మాకు ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. రైట్, ఒక్కసారి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి వారేమన్నారో చూద్దాం. busy. Please try later. సార్ హర్షవర్ధన్ రెడ్డి సార్, నమస్కారం సార్. సార్ నేను బొమ్మన ప్రశాంత్ టీవీ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ప్రశాంత్ టీవీ యూట్యూబ్ ఛానల్ సార్, బొమ్మన ప్రశాంత్ సార్. సార్ నిజామాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఇంటర్వ్యూలో ఉన్నారు. మీరు నిన్న టీపీసీసీ అధికార హోదాలో గవర్నమెంట్ దృష్టికి కూడా వీళ్ళ సమస్యను తీసుకెళ్లారని చెప్పేసి మీరు అంటున్నారు సార్. ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళు సుమారు ఒక 2 దశాబ్దాలుగా సార్ అంటే 2001, 2003 ఆ ప్రాంతంలో అప్పట్లో ఆర్వీఎం రాజీవ్ విద్యా మిషన్ అది సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తున్నారు. సార్ వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత కావాలని, దానికి రెగ్యులరైజేషన్ లేదా మినిమం టైం స్కేల్స్ ఉండాలని వారు కోరుతూ సమ్మె చేస్తా ఉన్నారు ఈరోజు. సార్ దురదృష్టవశాత్తు ఏంటంటే రెగ్యులరైజేషన్ అనే పదం తెలంగాణలో ప్రజెంట్ గా ఆల్మోస్ట్ నిషేధించబడ్డది. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 16 జీవో తీసుకొచ్చి రెగ్యులరైజేషన్ చేస్తే దాన్ని మొన్న గౌరవ హైకోర్టు కొట్టేసింది. ఇక ముందు రెగ్యులరైజేషన్ అనేది ఉండొద్దని. దెన్ వీళ్ళు ఏంటంటే మినిమం టైం స్కేల్స్ డిమాండ్ చేస్తుండ్రు. వాళ్ళందరూ కూడా 2 దశాబ్దాలకు పైగా, కొంతమంది దశాబ్దానికి పైగా పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా విద్యాశాఖలో ఒక భాగమే కాబట్టి వాళ్ళని విద్యాశాఖలో విలీనం చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు, గతంలో పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా వారికి నేను చెప్తున్నా, వారు కూడా సానుకూలంగా ఉన్నారు. అంటే ఎంత సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని టెక్నికాలిటీస్ ఏమైనా అడ్డం వస్తాయేమో వాటిని పరిశీలించమని అధికారులను పురమాయించడం కూడా జరిగింది. సీఎం గారు గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే వెంబడే వేమనరేందర్ రెడ్డి గారికి చెప్తే, వేమనరేందర్ రెడ్డి గారు అంటే సీఎం ముఖ్య సలహాదారు గారు మా ఎస్పీడి అంటే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయితే నరసింహారెడ్డి గారు ఉంటారో వారు మొన్న ఒక 10 days కింద, ఐ మీన్ 10th రోజు అనుకుంటా, 10th రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక 5 గంటల పాటు ఈ సమ్మె చేస్తున్న జేఏసీ ప్రతినిధులతో నేను కూడా పాల్గొన్నాము, చర్చలు జరిపినాము. అయితే కొన్ని అకాడమిక్ సైడు, అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నాయని నేను తీరుస్తాను. తర్వాత మినిమం టైం స్కేల్స్ అనేది అది ఆర్థిక పరమైన పొలిటికల్ డిసిజన్. అది ఆ పొలిటికల్ డిసిజన్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను ఫైల్ పెడతాను. ఎంతమంది ఉన్నారు, ఎన్ని క్యాడర్లు ఉన్నారు, ఆ క్యాడర్లకు ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం మీద నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను ఫైల్ తీసుకెళ్తాను కూడా ఎస్పీడి గారు మాకు స్పష్టంగా చెప్పిండ్రు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే వీళ్ళేమో ఇప్పుడే ఈరోజు కూర్చున్నాం, ఈరోజు అనౌన్స్ కావాలి, కనీసం ముఖ్యమంత్రి చెప్పాలని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ నేనేమంటున్నా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వీరు సమ్మె చేస్తున్న శిబిరాలను కూడా సందర్శించి ప్రభుత్వం రాగానే ఎస్ఎస్ఏ ఉద్యోగులను ఆదుకుంటామని మాట ఇచ్చిండ్రు. దీంట్లో ఏం దాపరికం లేదు, వెనుకడుగు వేయడం లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా వీళ్ళను గత 10 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వము లేదా టిఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగాగినటువంటి ఒక సంఘం, ఆ సంఘము వీళ్ళను ప్రతిసారి వాడుకున్నది. ఎక్కడ జడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ఉంటే అక్కడ ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగుల చేత మద్దతులు ఇప్పించడం, ఎక్కడ టీచర్ ఎమ్మెల్సీ లేదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అది పల్లారాజేశ్వరరెడ్డిది కావచ్చు, శ్రీమతి వాణిదేవిది కావచ్చు, టీచర్ ఎలక్షన్లు ఉంటే కూడా ఇక వీళ్ళు పోయి కేసీఆర్ తన, హరీష్ రావు తన మద్దతు లేఖలు ఇప్పించి వీళ్ళని వాడుకున్నారు. తీరా మొన్న చర్చలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళే రంగంలోకి దిగిండ్రు. ఆ సంఘం ఏమన్నా వీళ్ళు పోతుండ్రు. ఇక అటువంటిప్పుడు ఏం చేస్తాం? మనం కూడా ఏం చేస్తాము? మనం పోరాడుతున్నాం. 20 ఏళ్ళుగా నేను పోరాడుతున్నా, 15 ఏళ్ళుగా పోరాడుతున్నా. అందులో కూడా రకరకాల
పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అని ఉంటారు, మెసెంజర్స్ అని ఉంటారు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారు, సిఆర్పీలు ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఎవరితో వెళ్ళినా వాళ్ళ సమస్య పరిష్కారం కావాలనే ఒక ఎజెండా తప్ప ఎట్లుంటదండి? నో తప్పండి. వాళ్లకు కింది స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు బేషరతుగా అయ్యో పాపం అని మద్దతు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఒక్క సంఘములని వేసుకొని ఎమ్మడేసుకొని తిరిగితే మిగతా సంఘాలలోకి ఏముంటదిగా? చెప్పండి ప్రశాంత్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు నన్ను మోడరేటర్ గా మీరు నన్ను అడుగుతున్నారు, నేను చెప్తున్నా. వాళ్ళకు వెన్నంటి జిల్లాలలో మేము అందరం మద్దతు ఇస్తుంటే వాళ్ళు ఒక్క సంఘం వెంబడ పోతున్నారు. కానివ్వండి, ఒక్క సంఘం ద్వారా పరిష్కారం గత 10 ఏళ్లలో కాలేదు, ఇప్పుడన్నా అయితే సంతోషపడతాం కదా. మాకు క్రెడిట్ రావాలి, ఆకాంక్ష లేదు, ఆకాంక్ష లేదు, అలా సమస్య తీరాలనే కాంక్ష ఉంది మాకు. సార్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క గొప్పతనం విషయం ఏంటంటే సార్, ఇక్కడ రాజుగారు కూడా ఒప్పుకుంటున్నారు, ఏ గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మేము సమ్మె చేసినప్పుడు కూడా ఎవరు కూడా వచ్చి మమ్మల్ని మా విషయం ఏంటన్నది అడిగింది లేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు కూడా వచ్చి మా దీక్షా శిబిరాలను సందర్శిస్తున్నారు సార్, మా సమస్యలు తెలుసుకుంటున్నారు అంటున్నారు. ఈవెన్ మీరు కూడా టీపీసీసీ అధికార హోదాలో ఉండి కూడా మీరు గవర్నమెంట్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తున్నారంటే ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న సంకేతాలను వీళ్ళకి ఇచ్చారన్నట్టే కదా సార్. ప్రభుత్వం సానుకూలంగా కాదండి. ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఆదేశిస్తే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫైల్ పెట్టాలి. కానీ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక అడుగు ముందుకేసి నేనే ఫైల్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తా, మిమ్మల్ని కూడా ఒకరిద్దరు ప్రతినిధులను తీసుకెళ్తా, ఇట్లా 50 మంది వస్తే తీసుకెళ్ళలేను కానీ ఓ 2-3 ఇంపార్టెంట్ వాళ్ళు వస్తే తీసుకెళ్తా అని చెప్పిండు. ఇక అంతకన్నా ఎక్కువ ఏం చెప్తారండి? మా ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపలనే వీళ్ళతో 5 గంటలు చర్చ జరిపినాం. ఓకే సార్. అంటే ఎస్పీడీ చర్చ జరిపిందంటే ముఖ్యమంత్రి గారి ఆదేశం లేని ఒక అధికారి చర్చలు జరుపుతారా సార్? అవునవునవును సార్. ఆబ్వియస్లీ ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే ఎస్పీడీ గారు చర్చ చెప్పిండు. ఆయన లెవెల్లో అఫీషియల్ గా, అడ్మినిస్ట్రేషన్ గా, అకాడమిక్ సైడ్ అయ్యేటివి చెప్పిండు. ఇవి పాసిబుల్, ఇవి ఇన్ని రోజుల్లో చేస్తా, వారం 10 రోజుల్లో, మిగతాది ఉంటే ముఖ్యమంత్రి దగ్గరికి నేను వెళ్తా, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అని చెప్పిండు. ఇవాళ ప్రభుత్వం చాలా సంసిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి మాట తప్పడు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట చాయ్ తాగే లోపు ఈ సమస్య పరిష్కరించే విషయమే, చాలా చిన్న విషయం. మా గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మేము తప్పకుండా మీ హామీలు నెరవేరుస్తామన్న మాటని వీళ్ళు నిజం చేయమని అంటున్నారు. మీరు కూడా ఒప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పడు అని. అంటే ఈ మాట ప్రకారం ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను సార్. 100% న్యాయం చేస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళను ఒక సంఘం రెచ్చగొడుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఇవాళ 2 కాన్స్టిట్యున్సీలలో, అదేదో మాకు పేరు రావాలి, ఓట్ల రాజకీయం. అదే సంఘం గత 10 ఏళ్లలో వీళ్ళ దగ్గర అనేక డబ్బులు తీసుకోవడము, వీళ్ళ లేఖలు ఇప్పించడము, చాలా విన్యాసాలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం అట్లా చేయలే. చాలా ఫెయిర్గా వీళ్ళు 9వ తారీఖు వరకు ఆగి 10వ తారీఖు నాడు సమ్మెకు పోయినరు. 10వ తారీఖు నాడు 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు వీళ్ళు మీటింగ్ కూర్చున్నది వీళ్ళ తాన. 11 గంటలకు మీటింగ్కి రమ్మంటే వీళ్ళ లీడర్ ఒక ఆయన యాదగిరి అని, ఏదో వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకుంటే 4 గంటలు లేట్ అయి వస్తే కూడా ఒక స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆ యాదగిరి కోసం 4 గంటలు వెయిట్ చేసిందండి. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. ఇది గత ప్రభుత్వంలో వీళ్ళకు 10 రోజులు కాదు 10 ఏళ్లలో వీళ్ళకి అపాయింట్మెంట్ దొరకలే. అవును సార్. ముందు ఆ పిల్లల్ని ఒక సంఘాన్ని పట్టుకొని రాజకీయం చేయడం మానమనండి. మాంతేనే మిగతా సంఘాలు మద్దతు ఇస్తాయి. సరే, ఏ సంఘం మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే విషయంలో మీరు ఇంత స్పష్టమైన విషయం చెప్పడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఏదేమైనా సీఎం గారు తర్వాత కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇది ఉద్యోగులకు నిరుద్యోగులకు పక్షపాతిగా ఉన్నటువంటి ప్రభుత్వము అని చెప్పేసి పదే చెప్పుకుంటూ ప్రజాపాలన విజయోత్సవాల విషయంలో కూడా ఇప్పటికీ 1 yearలో మేము నిరుద్యోగులకు ఇది చేశాం, ఉద్యోగులకు ఇది చేశామని మాట్లాడుతున్నప్పుడు సాధ్యమైనంత తొందరలో వీళ్ళకు కూడా సానుకూలమైన స్పందన ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మీ ద్వారా కూడా వీళ్ళ రాష్ట్ర నాయకత్వం నుంచి ప్రతి ఒక్క ఉద్యోగికి తెలియజేసే విషయం సార్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రాజుగారు, ఇందాక గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా మీ పట్ల సానుకూలంగా స్పందించారు. చాలా హర్షించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం, చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా మీరు
ఈ ఇంటర్వ్యూ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి మీరు ఇచ్చే ఒక విజ్ఞప్తి ఏమైనా ఉంటే చెప్పండి. వాస్తవంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 15-20 సంవత్సరాల నుంచి వందలాది మంది చనిపోయారు. సుమారుగా సర్వీస్లో ఒక 180 మందికి పైచీలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారికి కుటుంబాలు ఈరోజు చిన్నాభిన్నమై ఉన్నాయి, దీనస్థితిలో ఉన్నాయి. వాళ్ళ ఆవేదన ఏ విధంగా చెప్పుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి. అంతేకాదు, మేము కరోనా సమయంలో కూడా డ్యూటీలు చేసినాం. ఒక రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏ డ్యూటీలు వేస్తారో మ్యాక్సిమం మా ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆ డ్యూటీలు చేస్తూ ఉన్నాం. కరోనా సమయంలో మా మిత్రులు కూడా చాలామంది చనిపోయారు. మన నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక హరిప్రసాద్ అని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో టీచరు చనిపోవడం జరిగింది. దీనమైన పరిస్థితి. అంటే ఏదైతే మేము సేవ చేస్తున్నాం, వాస్తవంగా అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే కాన్సెప్ట్లో పనిచేసే మేము అందరికీ చదువునిస్తున్నాం, అందరినీ ఎదగనిస్తున్నాం. ఒక వాస్తవంగా ఉపాధ్యాయులు కొవ్వొత్తి లాంటి వాళ్ళు కరిగిపోయి వెలుగునిస్తున్నారు. కానీ మా జీవితాల్లో మాత్రం అంధకారంలోకి నెట్టబడతా ఉన్నాయి. అంతేకాదు, వందలాది మందికి మేము ఇప్పుడు ఏంటంటే ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు న్యాయం చేయాలి. నిన్న తిరుమలపాలెం అని ఒక మండల సిసిఓ హైమావతి గారు హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది జరిగింది. వారి కుటుంబాలకి ఇప్పుడు వారి పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది. అంతేకాకుండా 61 సంవత్సరాలకే రిటైర్మెంట్ కావాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది మన నిజామాబాద్ జిల్లాలో కూడా చాలామంది మిత్రులు ఒక 2 సంవత్సరాల్లో రిటైర్మెంట్ కాబోతున్నారు. నాన్ టీచింగ్ కేజీబీలలో చాలామంది మొన్న పదవీ విరమణ పొందడం జరిగింది. పదవీ విరమణ పొందుతున్నా కానీ వారికి ఒక ఇన్ని రోజులు సేవ చేసినందుకు ₹1 కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చింది లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీకు పదే వేడుకుంటున్నాం, మా కుటుంబాలను ఆదుకోండి. 19,300 కుటుంబాలు మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాయి. ఎందుకంటే వాస్తవానికి మీరు మా సమ్మె శిబిరానికి వచ్చిరు కాబట్టి మా యొక్క సాధక బాధకాలు, మా ఇబ్బందులు అన్నీ తెలిసిన వారే మీకు మేము కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు ఇప్పటికీ సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. వాస్తవానికి మేము ఎందుకు సమ్మె విరమిస్తలేము అని అంటే, గతంలో జరిగినటువంటి మోసాలని దృష్టిలో ఉంచుకొని, మీరు మోసం చేస్తారని మేము అనట్లేదు, కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల చేతుల్లోకి ఉద్యమం పోయింది. ఈరోజు ఏదైతే ప్రొసీడింగ్ జీవోలు వస్తేనే కానీ విరమించము అని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు. కాబట్టి సత్వరమే మా యొక్క 19,000 కుటుంబాలని ఆదుకుంటారని విశ్వసిస్తున్నాం ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మా జీవితాలు ఏదైనా మారేది ఉంటే మాత్రం మీ హయాంలోనే మీతోటే మారాలా, లేకుంటే మా జీవితాలన్నీ దుర్భరమైనటువంటి పరిస్థితులకు పోబడతాయి. ఎందుకంటే ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో చాలామంది మా మిత్రులు ఉద్యోగ విరమణ పొందుతూ ఉన్నారు. 61 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసి ₹1 కూడా వాళ్ళకి పంపకపోతే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బతకాలి పదవి విరమణ అనంతరం? కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి వారికి పదే చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం, మా కుటుంబాలను ఆదుకోండి, మాకు న్యాయమైనటువంటి డిమాండ్లను ఖచ్చితంగా మీరు నెరవేర్చండి. ఎందుకంటే మేము కోరేటి కూడా గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, చిన్న సమస్యలే కోరినాం. రెగ్యులరైజేషన్ ఒకవేళ అది లేట్ అయితే ఇమీడియట్గా పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయండి విత్ సర్వీస్ బుక్ తోటి. మెటర్నిటీ లీవ్స్, మాతృత్వం అనేది హక్కు సార్, మాతృత్వం అనేది హక్కు. మాలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్లు ఉన్నాయి, ఇంకొంతమందికి లేదు. కాబట్టి అదొకటి. జీవిత బీమా కూడా ఒక 20 లక్షల జీవిత బీమా, ప్రమాద బీమా ఇవి కూడా కంపల్సరీ కల్పించాలి. ఒక 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అన్నా కానీ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది చిన్న వేతనాలతోటి పనిచేస్తూ ఉన్నాం. ఏదైనా ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో పడే పరిస్థితి ఉంటే వారికి లక్షల్లో డబ్బులు పెట్టలేని పరిస్థితి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద, ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల మీద, నాయకుల మీద సమగ్ర శిక్షా ఉద్యోగులకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. వారే మా జీవితాలు మార్చాలి, ఖచ్చితంగా మారుస్తారనే విశ్వాసంతో తెలుపుకుంటూ మీకు ధన్యవాదాలు సార్. రైట్. సమగ్ర శిక్ష ఉద్యోగులకి అతి త్వరలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా ఒక గుడ్ న్యూస్ చెప్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అసలు చరిత్ర మర్చిపోలేనటువంటి కొన్ని అసాధ్యమైనటువంటి విషయాలను కూడా సుసాధ్యం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తిని తెలంగాణ ఉద్యోగులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో
మీరు మడమ తిప్పరు. తీసుకున్న నిర్ణయం వెనుక ఎంత పెద్ద అడ్డంకి ఉన్నా అది అసాధ్యమైనా సరే సుసాధ్యం చేయడానికి మీ యొక్క రాజకీయ చతురతను వాడుతున్నారు చూడండి. ఆ విషయంలో తెలంగాణ మీకు ఖచ్చితంగా చేతులెత్తి హ్యాట్సప్ చెప్పాల్సిన సిచ్యువేషన్ సార్ ఇది. ఈ విషయం నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగుల విషయంలో నేను 100% ఏకీభవిస్తూ మీ నిర్ణయాలని ఖచ్చితంగా అతి త్వరలో వీళ్ళందరూ ఆనందంగా జరుపుకుంటారని చెప్పేసి మీరు గుడ్ న్యూస్ చెప్తారని ఎదురు చూస్తూ ప్రశాంత్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.